భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున కాల్పుల మూత జరిగింది. యా దీన్ని ఎట్లా చూడొచ్చు అక్క? భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే యుద్ధం అనేది ఎప్పుడో మనం గతంలో విన్నాము, చిన్నప్పుడు ఏదో విన్నాము. అసలు యుద్ధం వస్తుందని కూడా ఎవరు గెస్ చేయలేదు. ఎందుకంటే ఈ రోజంతా కూడా ఎవరికి టైం లేదు. పోటీ ప్రపంచంలో నేను ముందా నువ్వు ముందా అనుకుని అభివృద్ధిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళం అందరం కూడా ఇవన్నీ వద్దనుకుంటున్నారు, శాంతి కావాలనుకుంటున్నారు. కానీ కొన్ని దుష్ట శక్తులు ఎప్పటి నుంచో మనకు శత్రువుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పొరుగు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా మన దేశంలో చొరబాటు పడాలని, మన దేశంలో ఉన్న వాటిని ఆక్రమించుకోవాలని, మనం అభివృద్ధి చెందుతున్న అభివృద్ధిని చూడలేక ఓర్వలేక మన దేశంలో ఉన్న దాన్ని డిస్టర్బ్ చేయాలని ఎన్నో కారణాలు, అంటే ఒకటి కాదు, మనని అనేక రకాలుగా డిస్టర్బ్ చేయాలని, అశాంతిని ఉగ్రవాదులను పంపించి ఉన్మాదులుగా తయారు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఫోర్సబుల్ గా తయారు చేస్తున్నారు మనకు సమాచారం. సో నేనేమంటానంటే ఇందులో ఆ రోజున్న ప్రపంచంలో నేను బేసికలీ లెక్చరర్ని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ చెప్పాను కాబట్టి మనకి అప్పుడు అగ్రదేశాలని ఉండేవి, వీటో పవర్ ఉండేది. అంటే అవి ఏది, ఏ దేశం మీదన్నా సుపీరియర్ గా అధికారాలు చెలాయించే పవర్ ఉన్న దేశాలుగా కొన్ని దేశాలు ఉండేవి. సో ఇప్పుడు ఈ దేశాల మధ్యన పోటీతత్వం ఎక్కువైపోయింది. ఆ పోటీతత్వం లోపల ఏవైతే అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చాలా వరకు అన్ని రంగాల్లో మనం పోటీ పడుతున్నాం. ఈ రోజు దేనికి తక్కువ కాదు, మన యువత కానివ్వండి, మన దేశం కానివ్వండి, అన్నిటి కూడా దాటుకుంటూ ఈ లెవెల్కి వచ్చాం మనం. మూడో ప్రపంచ దేశాలైన వాటిలో మన భారతదేశం కూడా ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే దేశాల మధ్యలోనే ఉంది.